ఆగిన ప్లేస్ను పట్టుకోండి, పెట్టుకున్న తర్వాత గాలి ఫ్రీగా బయటకు వదిలేయండి. ఆ ఆగిన ప్లేస్లోనే మీరు చూస్తూ ఉండండి. ఒక అద్భుతం 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 మీరు ఎక్కడ చూసుంటారో అటువంటి అద్భుతం జరుగుతుంది మనలోని. ఆ అద్భుతాన్ని గమనించండి. దానిలో ఫస్ట్ మీరు కూర్చుని అంటే మీరు ఏం చేయాలంటే మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. ఏదైతే కోరిక మీద వచ్చారో ఆ కోరికను మనస్ఫూర్తిగా తలుచుకొని స్వామీజీ ఒక పరిష్కారం చెప్పండి అని ధ్యానం చేయండి. ధ్యానంలో కొంతమందికి మాత్రం ఆయన వచ్చి ఇది అవుతుంది అవదానికి కూడా చెప్తారు. స్వామి అవుతుందంటే ఎలా అవుతుందో కూడా కొంతమంది చూపిస్తారు. కాబట్టి మనం ఇది చాలా శ్రద్ధగా చేయవలసిన విషయం. ధ్యానం ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర కూడా మీరు ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు పడతామా మీరు ఇంటి దగ్గర చేయగలిగితే పూజ చేసుకున్నట్లే ప్రతిరోజు కూడా ఆయన యొక్క అంటే ఆల్రెడీ ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం మీ మీద పడింది కాబట్టి మీరు ఇంటి దగ్గర 2 నిమిషాలు 3 నిమిషాలు దీనికి కేటాయిస్తే చదువురాని పిల్లలకు బాగా చదువు వస్తుందమ్మా. ఎందుకంటే మర్చిపోయే వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా దృష్టిలో లేని వాళ్ళకి కానీ ఈ జ్ఞానం అలవాటైతే మాత్రం అద్భుతమైన యోగాన్ని, అద్భుతమైన శక్తిని, అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనమే కాదు మన పిల్లలతోనో మన భర్తతోనో చేయగలిగితే నిర్వచనాలు అన్ని దూరం అవుతాయి. మీకు తెలీదు అద్భుతమైన శక్తి మనలో ప్రవేశించుతుంది. ఆ దివ్య శక్తిని మీకు స్వామి అనుసరిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఓం నమః ధ్యానం చేయండి అమ్మా. ఓకే, దాన్ని ఎందుకు చెప్పమ్మా.